ఈ టెండర్స్ పిలిచారు, రివర్స్ టెండర్స్ పిలిచారు 12/3/2024. ఇది 10 లక్షల కౌగి కోసం పిలిచారు, 10 లక్షల కేజీలు. ఇది 8/5/2024లో టెండర్ ఫైనలైజ్ అయ్యింది. ₹319.80 కేజీ. నేను అడుగుతున్నా, ₹319 ఇప్పుడు పామాయిల్ రావడంలా, డాల్డా రావడంలా. ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి ₹319.80 మీరు టెండర్ కట్టబెట్టారు. అడుగుతున్నావు, చంద్రబాబు చెప్తున్నాడు 320 కేజీలకి నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు నంగనాచి మాటలు. ఎందుకంటే హెరిటేజ్ డైరీలో ఉన్నటువంటి నీలాగా ఊడ్చుకోవాలా దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నామేమో తెలియదు, కానీ 320 కేజీ. నేను అడుగుతున్నా, ₹320 నెయ్యి ఎలా వచ్చింది అన్నావే, నువ్వు నీ హయాంలో కొనుగోలు చేసినటువంటి రేటు ఎంత? ఆ రోజు ₹273 కొనుగోలు చేశావు. నీ హయాంలో కేజీ నెయ్యి ₹273 కొనుగోలు చేశావు. ఇకపోతే నందిని నెయ్యి ఎంత కొనుగోలు చేశావు? ₹306. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి సంబంధించినటువంటి నందిని బ్రాండ్ నెయ్యి ₹306 కొనుగోలు. చివరికి నువ్వు దిగిపోయే సంవత్సరం కూడా నువ్వు కొనుక్కున్నటువంటి రేటు ₹320. ఎందుకంటే రేటు ఎంత ఉంది అనేటువంటిది రిటైల్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది, బల్క్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది, ఒక్కొక్కరికి డెలివరీ మెకానిజంలో ఒక్కొక్క రేటు ఉంటాయి. ఈరోజు ఒక్కసారి అమెజాన్లో కొట్టి చూడండి, నెయ్యికి సంబంధించి రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి. జియో మార్ట్లో కొట్టి చూడండి, రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి. ఈరోజు చూస్తే ఇది బ్రిడ్జ్ గోవాలా అనేటువంటి దాని కంపెనీకి సంబంధించినటువంటి ఈరోజు పెట్టినటువంటిది. నీకు 1 కేజీ కావాలన్నా కూడా బల్క్లో కాదు, 1 కేజీ కావాలన్నా సరే ప్యూర్కి మీరు ఎట్టైనా సరే ₹399 ఇస్తాను నేను కేజీ నెయ్యి అని చెప్పి, అంటే డెలివరీ ఛార్జెస్తో సహా ₹399 నేను నెయ్యి ఇస్తానని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి రేటు. కాబట్టి నువ్వు 1 కేజీ ₹399 ఇవ్వాలన్నప్పుడు టన్నులు, వేల టన్నులు కొనుక్కునేటప్పుడు బల్క్లో ఏ విధంగా ఉంటుందనేటువంటి చెప్పగలను. ఒక సీజన్లో పాలు ఎక్కువ వస్తాయి, ఒక సీజన్లో పాలు తక్కువ వస్తాయి. పాలు ఎక్కువ వచ్చినటువంటి సీజన్లో ఒక రేటు ఇస్తారు, పాలు తక్కువ ఉన్నప్పుడు ఒక రేటు ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ ఆలోచన లేకుండా ఏదో నువ్వు మహాభేదావు అయినట్టుగా ఆ రేటుకి ఎట్టుకుంటానని చెప్పిన మాట్లాడావు. కాబట్టి రేటు ఎంత ఉండాలనేటువంటిది కూడా ఇంకా టీటీడీకి సంబంధం లే, టెండర్ల ప్రక్రియ అవసరం లే. బాబు గారు ఎంత చెప్తే అంత అని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంత్రిమండలిలో తీర్మానం చేయించి లేదా జీవో విడుదల చేయించి పారే.